హాయ్ అండి, అందరికీ నమస్కారం. పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది ఈ మధ్యన సంచలనం రేపిందండి. ఎందుకంటే పోసాని కృష్ణమురళి గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ గారి పైన తీవ్ర వ్యాఖ్యలు అంటే అది మామూలుగా విమర్శలు చేస్తే ఏం కాదండి, విమర్శలు చేసిందే కాకుండా అనుచిత వ్యాఖ్యలు, ఇష్టారాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళను విమర్శించిందే కాకుండా పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి విమర్శించడం అనేది ఆ మధ్యలో ఎవ్వరికి నచ్చని విషయం అండి. అది ఏ రకంగా మాట్లాడిందంటే, ఒక నీచుడు, నికృష్టుడు, ఒక సైకో అసంటి వాళ్ళు కూడా మాట్లాడని పదాలు మాట్లాడిందండి. కానీ ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పోసాని కృష్ణమురళి అరెస్ట్ని కొంతమంది ఖండిస్తున్నారు. ఎందుకు ఖండిస్తున్నారు నాకు అదే అర్థం కావట్లే. కొంతమంది పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది ఎందుకు లేట్ అయింది, 9 నెలల దాకా ఎందుకు వెయిట్ చేశారు, ఈ పాటికి ఎప్పుడూ అతన్ని అరెస్టు చేయొచ్చు కదా అని చెప్పి కొంతమంది అంటూ ఉంటే, కొంతమంది పాపం పోసాని కృష్ణమురళి అరెస్ట్ అనేది ఖండిస్తున్నాం, పోసాని కృష్ణమురళి అక్రమంగా అన్యాయంగా అతన్ని అరెస్టు చేశారన్నట్టుగా కొంతమంది అంటున్నారు. నాకు విచిత్రం ఏంటంటే, పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు విమర్శలు, అసలు విమర్శలు అంటానికి కూడా చోట్లేదు. విమర్శలు చేస్తే ఏం కాదు, అసలు పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలు అనేది ఇంకోటైతే పడ్డండి. అసలు పవన్ కళ్యాణ్ గారిని అన్న మాటలు మామూలు మాటలండి. అయినా సరే పోసాని కృష్ణమురళి అరెస్టుని ఖండిస్తున్నారండి. పిల్లల్ని ఏ విధంగా పోసాని కృష్ణమురళి అన్నాడనేది నీకు తర్వాత చూపిస్తానండి. ఒకసారి పోసాని కృష్ణమురళిని అరెస్టును ఈమె గారు ఏ విధంగా ఖండిస్తుందనేది ఒకసారినండి. పోసాని కృష్ణమురళి గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ పోసాని కృష్ణమురళి గారు కూటమి పాలన అక్రమ అరెస్ట్ అట. అంటే అక్రమ అరెస్ట్ అంటే ఏంటండి, పోసాని కృష్ణమురళి ఏ తప్పు చెయ్యకపోయినా, అతను ఏమీ మాట్లాడకపోయినా పోసాని కృష్ణమురళిని అన్యాయంగా అక్రమంగా అమాయకుని చేసి అరెస్టు చేశారు. దాని అర్థం అది. ఒకసారి మీరు పాత వీడియోలు చూడండి. పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా అతను మాట్లాడిందనేది మీరు పాత వీడియోలు చూస్తే మీకు అందరికీ కూడా అర్థమైంది. లకారాలతోనంటే అది లాభాస, లకారాలతోని అతను మాట్లాడిన మాటలని చూస్తే మనిషి అన్నవాడు తల ఉంచుకోవాల్సిందే. అంత దారుణమైన మాటలు ఈ రోజున అక్రమంగా అరెస్ట్ చేశారట. అంటే ఇతను పవన్ కళ్యాణ్ గారిని ఏమనలేదు, చంద్రబాబు నాయుడు గారిని ఏమనలేదు, లోకేష్ గారిని ఏమనలేదు, చిరంజీవి గారిని కూడా పళ్ళెత్తి మాటలా ఎప్పుడు కూడా. సరే ఏమందో ఒకసారి ఏందండి, దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఏ పార్టీ తరఫున కూడా నేను ఇంకా మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు నేను రాజకీయాలకు దూరంగా ఉందామనుకుంటున్నాను అని ఈ మధ్యలో ఆయన ప్రకటించిండు. దేనికని? రాజకీయాలకు దూరంగా ఉందామనుకున్న వాడు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని ఏమనకుండా నాకు బుద్ధి వచ్చింది, నేను ఉండను, ఏ పార్టీ కూడా నాకు సంబంధం లేదు, నేను ఏ పార్టీ మనిషిని కాదు, నా పనేదో నేను చేసుకుంటా, నా సినిమా లేదో నేను చూసుకుంటా అని చెప్పేసి అప్పుడు అనుకోవచ్చుగా. లేదు, అన్నవాడేదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసిండు. ఆనాడు పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ గారి భార్యని, చంద్రబాబు నాయుడు గారిని, అలాగే లోకేష్ గారిని అరే తురే అని వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా కూడా లకారాలతోనే మాట్లాడి ఈ రోజున వైసీపీ పార్టీ అనేది అధికారం కోల్పోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, అమ్మో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నన్ను మాత్రం వదిలిపెట్టారు అని చెప్పి నేను అనలేదు, నాకు సంబంధం లేదు, నన్ను ఏం చేయకండి, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు, నా పని నేను చూసుకుంటా అని చెప్పేసి అంటే చేసిన తప్పు అడిగిపోయింది. అదేదో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎవరిని కూడా ఏమనకుండా ఉన్నట్లయితే ఇప్పుడు నిన్ను ఎవరు గెలుకుతారు, ఎవరంటారు? ఇప్పుడు ఈ ఆట అక్రమ అరెస్టుల ఆట. అంటే పోసాని కృష్ణమురళి నోట్లో ఏలు పెడితే గొరికిన వాడు కాదు, మనకేం తెలియదు. సరే ఏం మాట్లాడిందో సరేనండి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏదైతే ఒక ఉద్దేశంతో పోసాని కృష్ణమురళి గారిని నిన్న అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది అంటే గుడ్డెద్దు చేయబడ్డట్టు. అంటే ఈమె గారు పోలీసు వ్యవస్థను కూడా గుడ్డేలు చేల్లో పడ్డట్టు అన్నట్టుగా మాట్లాడుతుందండి. అంటే ఈమె మాట్లాడేది ఎలా ఉందంటే, ఎవరు ఏం మాట్లాడినా, ఎవరు ఎన్ని బూతులు తిట్టినా, ఎవరు ఎన్ని లకారాలతోని మాట్లాడినా సరే, కానీ ఎవరికైనా ఒక రోజంటూ వస్తుంది. ఆ రోజంటూ వచ్చిన తర్వాత అన్ని రోజులు మనం ఏం కావు. మనం ఏమనుకుంటాం, ఇప్పుడు నాకేం పర్లేదు, నా హవా ఆగిపోతుంది అనుకోవచ్చు. కానీ రేపు పొద్దుటీలు టైం వచ్చిన తర్వాత మన అంతు చూస్తారన్న సంగతి కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. సరే పోసాని కృష్ణమురళి ఇక్కడే పప్పులో కాలేసిండు. సరే పోసాని కృష్ణమురళి ఏదన్నా మంచి పని చేసిండు, మంచి పని చేసిన తర్వాత అతనికి సపోర్ట్ పలుకుతున్నట్టు ఏదైనా అనుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని అమ్మనా బూతులతోనే మాట్లాడినా ఎందుకు అతన్ని అరెస్టు చేశారు, అతన్ని అరెస్టు చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అన్నట్టుగా కొంతమంది మాట్లాడుతున్నారండి. సరే ఇంకేం మాట్లాడిందో ఒకసారి విందాం. ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ తీరు ఎలా ఉందనంటే, ప్రశ్నించే ప్రతి ఒక్కరి గొంతు నొక్కాలి. ఏం మాట్లాడిందండి, ప్రశ్నించే ప్రతి ఒక్క గొంతు నొక్కాలి. ఎస్, ఏమైనా తప్పు చేసినట్లయితే
అది చంద్రబాబు నాయుడు గారే కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారే కావచ్చు, ఎవరైనా సరే రాజకీయ నాయకుడే కాదు ఇంకెవరైనా సరే తప్పు చేసినట్లయితే స్పందించండి, తప్పు చేసినట్లయితే తీవ్రంగా ఖండించండి, తప్పు చేసినట్లయితే అడిగేయండి, కడిగేయండి. కానీ ఫ్యామిలీ జోలికి వెళ్ళటం ఏంటండి? ఇంట్లో భార్యలు ఏం చేసినాయి, ఇంట్లో పిల్లలు ఏం చేశారు, ఇంట్లో కూతుర్లు ఏం చేశారు, ఇంట్లో ఆడపిల్లలు ఏం చేశారండి? అంటే ఆడపిల్లలనన్నా పర్లేదు, భార్యలనన్నా పర్లేదు, ఇంట్లో తల్లులనన్నా పర్లేదు. కానీ పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు అవన్నీ పక్కన పెట్టేసి పోసాని కృష్ణమురళిని ఎందుకు అరెస్ట్ చేశారు, పోసాని కృష్ణమురళి అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడినా కానీ అది కరెక్టే అని మాట్లాడే వాళ్ళకు పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడినా పోసాని కృష్ణమురళి అరెస్టును మేము ఖండిస్తున్నాం అని మాట్లాడటం అనేది, పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలను కూడా వీళ్ళు సమర్థిస్తున్నారంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనుకోవాలి? సరే, ఇందాక నేను పోసాని కృష్ణమురళి గతంలో ఏం మాట్లాడింది అనేది మీకు వినిపిస్తున్నాను కదా. ఒకసారి పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడింది అనేది ఒకసారి విన్నట్లయితే అతను మాట్లాడిన మాటలుంటే సిగ్గు అనిపిస్తుందండి. పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పట్టదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనుక బతికే ఉంటాను, రక్త గన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. ఈ సైకో గారికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, పట్టదవుతుంది, సైకో ఎదవా, గుర్తు పెట్టుకొని వెనుక బతికే ఉంటాను, నీకు ఒక ఆడపిల్ల ఉంది, గుర్తు పెట్టుకోండి. ఏం మాట్లాడిండో మీరు కూడా స్పష్టంగా విన్నారు కదా. ఆ సైకోగాడికి చెబుతున్నా, నీకు కూడా ఒక ఆడపిల్ల ఉంది, ఆమె పెద్దదైద్ది కదా, నేను బ్రతికే ఉంటా, గుర్తు పెట్టుకో. స్పష్టంగా చాలా చక్కగా ఆయన స్టైల్లో ఏం మాట్లాడుతుండో తెలియని పరిస్థితిలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేసింది. ఒక ఆడపిల్లను పట్టుకొని, చిన్న పిల్లలండి, చంటి పిల్లలు, నీ రాజకీయ లబ్ధి కోసం, నీ భవిష్యత్తు కోసం ఇష్టం వచ్చినట్టుగా ఆడపిల్లలను పట్టుకొని ఒక సైకోగాడికి చెప్తున్నా, నీ పిల్లలు కూడా పెద్ద ఎదుగుతారు కదా, అప్పటిదాకా నేను ఉంటా, నీకు రక్త కన్నీరే చూపిస్తా అనంటే దాని ఒకసారి అర్థం ఏంటండి? అంటే ఆ పిల్లలు ఎదిగిన తర్వాత నేను కూడా ఉంటా. ఇంత దారుణమైన మాటలు మాట్లాడినా కానీ ఇప్పుడు ఆమె ఏం మాట్లాడుతుంది? ఇతన్ని అరెస్టు చేయటం చాలా తప్పు, ప్రశ్నించిన వారిని అరెస్టు చేస్తారా, ఈ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అని. ఇది ప్రశ్నించడం అండి? ప్రశ్నించే గొంతుకులను నొక్కేస్తారు. ఇది ప్రశ్నించడమా? ప్రశ్నించడం అంటే ఈ విధంగా ఉంటుందా? ప్రశ్నించడం అంటే ఒరే సైకో ఎదవా, నీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, నీ పిల్లలు ఎదిగేదాకా నేను ఉంటా, నీకు రక్త కన్నీరు చూపిస్తానంటే దాని అర్థం ఏంటి? తండ్రి అనేవాడు పడ్డాడు కాబట్టి కూతురు గురించి ఆ మాట అన్నప్పుడు ఆ తండ్రికి ఉంటుంది ఆ బాధ. అన్యాయంగా అరెస్టు చేశారు, అక్రమంగా అరెస్టు చేశారు, ఈ అరెస్టులు మేము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఈ రోజున మాట్లాడుతూ ఉంటే, అన్యాయంగా అరెస్టు చేశారా, అక్రమంగా అరెస్టు చేశారా, ఆయన నోటి నుంచి ఏం మాట రాలేదా, లకారాలతో మాట్లాడలేదా, అమ్మనా బూతులు మాట్లాడలేదా, తండ్రి పిల్లలను అనలేదా, ఆడపిల్లలను అనలేదా, అన్యాయంగా అతను ఏం మాట్లాడలేదా? ఇప్పుడు ఆయన అరెస్టు చేసేలాంటికి ఈ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మాట అన్న తర్వాత పడ్డోడుకుంటుంది ఆ బాధ. మోసేవాడికి తెలుస్తుందండి కావిడి బరువు అనేది, చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? పడ్డోడికి తెలుస్తుంది ఆ బాధ అనేది. అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని నానా మాటల అన్న ఈ మనిషిని ఈ రోజున అరెస్టు చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని కొంతమంది మాట్లాడుతూ ఉంటే సిగ్గుచేటు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు మామూలు మాటలు కాదండి. పోసాని కృష్ణమురళి అన్న మాటల్లోనే ఒక మాట అన్నాడు. అదేం మాట? రక్త కన్నీరు చూపిస్తా నా కొడక అని. ఆయన అన్న మాటలకు నిజంగా కూడా రక్త కన్నీరే వస్తుందండి. సో పోసాని కృష్ణమురళి అరెస్టు చేయటం అనేది కరెక్టా కాదా? అలాగే పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ అన్న మాటలు కూడా కరెక్టా కాదనేది మీరు కామెంట్ ద్వారా తెలపండి.